హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శేషుని. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మధ్య స్కామర్స్ అందరూ ఎక్కువైపోయారు. సో ఈ స్కామర్స్ అందరూ ఏం చేశారంటే ఇప్పుడు ఈ బైక్స్ కానీ కార్స్ కానీ ఎవరికైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ మీద అయితే టార్గెట్ అయితే చేస్తున్నారు. అదేంటంటే మనం జనరల్గా ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు మనకి యాక్చువల్గా ఏదైనా ఫైన్ వేస్తుంటారు కదా, హెల్మెట్ లేదనో లైసెన్స్ లేదనో ఇలా ఫైన్ వేసేటప్పుడు మనకి మెసేజ్ వస్తుంది. ఈ చలానా నుంచి మీరు ఎంత అమౌంట్ కట్టాలి, ఈ లింక్ క్లిక్ చేసి అమౌంట్ కట్టాలని చెప్పి ఒక ఫైన్ అనేది వస్తుంది. సో అది మనకి లింక్ క్లిక్ చేసి ఫైన్ కట్టేవాళ్ళం. సో ఇదే బేస్ చేసుకొని ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫేక్ మెసేజ్ అనేది పంపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది అక్కడ పెడుతున్నారు. సో ఆ లింక్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ మనకి ఈ చలానా వెబ్సైట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో అటువంటి మెసేజ్లు ఏదైనా వస్తే కనుక తొందరపడి ఫైన్స్ అనేవి కట్టకండి. ఏది ఒరిజినల్ మెసేజో ఏది ఫేక్ మెసేజో అనేది క్లియర్గా అయితే తెలుసుకోండి. సో ముందుగా మన ఒరిజినల్ మెసేజ్ అయితే కనుక ఖచ్చితంగా మన పేరు, వెహికల్ నెంబరు, ఇంజిన్ నెంబరు, ఛార్జ్ నెంబరు ఇలా ఏదోటి మనకి ఖచ్చితంగా మన వెహికల్ సంబంధించింది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అలా లేకుండా కనుక ఓన్లీ అమౌంట్ ఏదైనా వెబ్సైట్ లింక్ వచ్చిందంటే కనుక అది ఫేక్ మెసేజ్ అని తెలుసుకోండి. అండ్ ఏదైనా నెంబర్ నుంచి వస్తే కనుక అది కూడా మీరు ఒక ఫేక్ మెసేజ్ అని క్లియర్గా అయితే తెలుసుకోండి. అండ్ అంతేకాకుండా మనకి ఫేక్ లింక్ అనేది ఉన్నది కదా నేను చెప్పాను కదా, సో అది కూడా ఈ చలానా పరివాహర్ .in అని వస్తుంది. సో అదైతే ఫేక్ లింక్ అని గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ మెసేజ్ అయితే మీకు ఒరిజినల్ లింక్ అయితే కనుక ఏ విధంగా ఉంటుందంటే ఈ చలానా పరివాహర్ .government.in అని ఉంటుంది. సో ఆ విధంగా ఉంటే కనుక అది ఒరిజినల్ లింక్ అని అయితే మీరైతే తెలుసుకొని దా లింక్ మీద క్లిక్ చేసి మీరు చలానా అనేది కట్టొచ్చు ఈజీగాని. ఇంకా మరొక విషయం చూసుకుంటే ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. మీరు ఎలా ట్రాఫిక్ రూల్స్ దాటారు, మీరు అర్జెంట్గా 10,000 కట్టాలి. ముఖ్యంగా కార్లు ఉన్న వాళ్ళకి చూసుకుంటే కనుక మీరు సిగ్నల్ ట్రాఫిక్ రూల్స్ దాటారు, మీకు ఇలాగా పలానా కార్ని గుద్దారు, మీకు 10,000 ఫైన్ పడింది, వచ్చి కట్టకపోతే మీ వెహికల్ సీజ్ చేస్తారు, మా పోలీసు వాళ్ళు వస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు కంగారు పడి కట్టడం కూడా జరిగింది. తర్వాత ఇది ఫేక్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇలా మన స్కామర్స్ ఇలా స్కామ్ చేసి వాళ్ళ తర్వాత అర్థమైంది. సో ఈ టైప్ ఆఫ్ కాల్స్ వచ్చినా సరే మీరు ఎటువంటి కంగారు పడకుండా ఎటువంటి ఫైన్స్ కూడా కట్టకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పోలీస్ వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ 1930 నెంబర్కి ఫోన్ చేసి కాల్ చేసి మీరు కన్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ వెహికల్ ఎవరైనా ఫైన్ కట్టమని ఫోన్ చేయరు, అలాంటి టెక్స్ట్ మెసేజ్లు రావు. ఎప్పుడైనా మనం వెహికల్ మీద రన్నింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ అక్కడ పోలీసులు ఆపి ఈ వెహికల్ మీద చలానాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయని చూసి అప్పుడు వెహికల్ సీజ్ చేస్తారు తప్ప ఇటువంటి మెసేజ్లు కానీ మీ వెహికల్ ఇంటికి వచ్చి సీజ్ చేస్తాం అనేవి ఎటువంటివి కూడా రావు. సో ఇటువంటి స్కామర్స్ నుంచి మీరైతే అలర్ట్గా అయితే ఉండండి. సో వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో ఇది మట్టుగా ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి. లైక్ ఖచ్చితంగా చేయండి. ఇది మరికొంతమంది రీచ్ అయ్యి మరికొంతమంది అలర్ట్గా అయితే ఉంటారు. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, డ్రైవ్ సేఫ్.